అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి లోబడి ఉండాలి, రాష్ట్ర ప్రజలతో కలిసి ఉండాలి. మార్వాడీలను మేము మాకు లోబడి ఉండాలని అనట్లేదు. మార్వాడీలు మన బిడ్డలే. మార్వాడీలు అదేమంటారు, బార్డర్ దాటి వచ్చిన వాళ్ళు కాదు, ఫెన్సింగ్ దుంకి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళకి పాస్పోర్ట్లు లేవు. వాళ్ళు మనతో అనుకూలంగా ఉన్నప్పుడు ఈ వ్యవహారాలు ఎందుకు చెడ్డాయి? అసలు చెడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ ఇప్పుడు తెలంగాణలో దొరలను ఎప్పుడు మెచ్చారు. ఎగ్జాంపుల్ కేసీఆర్ గారినే తీసుకుందాం. దొరగారి పాలనను లేదా కేసీఆర్ తెలంగాణను తెచ్చిన ఒక ఉద్యమ నేతగా గౌరవించారు. ఆయనకు అత్యున్నతమైన పదవి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఆయన్నే తెలంగాణ ప్రజలు తొక్కాలని చూసినప్పుడు తీసుకపోయి ఫామ్ హౌస్లో వండబెట్టారు. అంటే తెలంగాణ అంటే పోరాటాలకు గడ్డ. ఎస్, పోరాటాల గడ్డ, పోరాటాల అడ్డ. ఏదైనా సరే తెలంగాణ ప్రజలు ఆత్మాభిమానాన్ని ఎప్పుడు కూడా తక్కువ చేసుకోరు. ఎవడి కోసం, మా అవతల వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా ఎదురిస్తారు. అది సాకలి ఐలమ్మ కావచ్చు, తెలంగాణ పోరాటం అంతా కూడా తెలంగాణ అక్కడ నిజాం కాలం నుంచి ఈ రక్తంలో ఉంది. ఈ రక్తంలో ఉంది. ఇవాళ నిజంగా మార్వాడి హటావో తెలంగాణ బచావో అనే నినాదాన్ని స్వయాన వీళ్ళే తెప్పించుకున్నారు. ఎవరు? మార్వాడీలే. వాళ్ళకు వాళ్ళు కొరివితో నెత్తికోకుండా చేశారు. నేనేమంటున్నంటే ఈ నినాదానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమా, సపోర్టా? ఎస్, ఇప్పుడు మీరు అడుగుతున్నట్టుగా తెలంగాణకు అంటే ఎగ్జాంపుల్ ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంది, కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ఉంటుంది, రాజస్థాన్లో ఉంటుంది, మొత్తం అన్నిట్లలో ఉంటుంది. సో మనం ఏమంటున్నాం అంటే మనం అందరం భారతీయులం. ఇవాళ ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉన్నాం. సో ఇక్కడ ఏమన్నా అంటే అక్కడ ఎఫెక్ట్ పడుతుంది అన్న? ఎఫెక్ట్ అని కాదు, అంటే అందరూ మనం భారతీయులం అనే అంటున్నాం. వ్యతిరేకించిన దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కానీ వీళ్ళు ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకమైన ప్రణాళికలు వేస్తూ ఉంటారు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఒక లౌకిక వాదముతోని వాళ్ళు ముందుకు రావాలి. సరే, ఓటు హక్కు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదన్నా చేయొచ్చు. కానీ దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ప్రభుత్వాలు ఏవైతుంటే ప్రభుత్వాల మీద కూడా దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కారణం, మా దగ్గర డబ్బుది కాబట్టి ఈ డబ్బును మేము డైరెక్ట్గా చెప్పొచ్చు, బీజేపీ పార్టీకి మేము దారదత్తం చేస్తున్నాం, బీజేపీ పార్టీ మాకు అది జై శ్రీరామ్ అనుకుంటా ముందుకు వస్తున్నారు. ఈ జై శ్రీరామ్ అని ముందుకు వచ్చిన హిందువులు అని చెప్పి ఈ బీజేపీ వాళ్ళని అనొద్దు, కానీ దద్దమ్మలు ఈ మార్వాడోడు ఉగాది పండుగ చేస్తాడా? చేయడు. మార్వాడు సంక్రాంతి పండుగ చేస్తారా? చేయరు. దసరా పండుగ చేస్తాడా? చేయడు. ఒక్క దీపావళి వాళ్ళ పండుగ, మిగతా పండుగలు చేయడు. తర్వాత ఆ ఒక్క దీపావళి కూడా ఏడ చేస్తాడు? ఆయనకున్న గుడికే పోతాడు తప్ప మన గుళ్ళకు రాడు. మన గుళ్ళో రూపాయి కానికేయడు, మన బిడ్డలకు రూపాయి అజ్జేయరు. అంటే వీళ్ళ చారిటీ అంతా కూడా వాళ్ళల్లో వాళ్ళకే. ఈ మార్వాడీలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే, బతికున్న మనుషులకు, ఆకలితోని అన్నార్థులైన మనుషులకు పెట్టరు, పోయి గోవులకు పెట్టుకుంటారు. గోశాలకు ఇచ్చినంత మనుషులకు ఇంపార్టెంట్ ఇయ్యరు. అంటే మేమేమంటున్నాం, ఇది ఎక్కడ జరగాలి? నీ రాష్ట్రంలో జరుపుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా నువ్వు ఏ సంస్కృతి పాటిస్తున్నట్టు, ఏ సాంప్రదాయాన్ని పాటిస్తున్నట్టు? ఇలా గుజరాతీ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, మేం భారతీయులం, మాకు హక్కు ఉంది అని అంటున్నారు కదా. ఎస్, నువ్వు భారతీయుడు అయితే ఇవాళ స్టాటిస్టిక్స్లో లెక్కలు దిద్దాం. బార్డర్లో ఎంతమంది మార్వాడీలు జవాన్లు ఉన్నారు? ఒక్కడు ఉండడు. గవర్నమెంట్లో ఏదైనా పనిచేసి ప్రభుత్వానికి, దేశానికి రెవెన్యూ తెచ్చే దాంట్లో మార్వాడు ఉన్నాడా? లేడు. వీళ్ళ వ్యవస్థనే వ్యాపారం.